హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మేషరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. అలాగే సన్నిహితులతో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తల్లి గారికి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో నిరాశ ఉంది కనుక రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా కొంత నిరాశజనకంగా ఉంటాయి. ఇంట బయట ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం నేర్పుగా ముందుకు సాగడం మీకు ఉత్తమం. అలాగే సన్నిహితులతో వివాదాలు నెలకొనకుండా చూసుకోవడం కూడా ఉత్తమమే. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై పునరాలోచన చేయండి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారం పడే అవకాశం అయితే ఉంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాలు దూరం చేసుకునే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇక మహిళలకైతే మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.